గుంటూరు ఒక్కసారిగా మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. శంకర విలాస్ వంతెన వెయ్యాలి అన్నట్టు ఇక్కడే అసలు చిక్కొచ్చి పడుతోంది. సాధారణంగా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి ఇప్పుడు అదేంటి రైల్వే లైన్ పైన వేసినటువంటిది దాదాపుగా 50-60 ఏళ్ళు అయిపోయినటువంటి వంతెనది. వంతెన చిన్నదైపోయింది, అది 40 అడుగులు ఏమో ఉంటుంది అంతే. అలాంటి వంతెనకి ఆల్టర్నేటివ్ వంతెన కట్టాలనుకోవడంలో తప్పలేదు, అవసరం కూడా. కానీ సమస్య ఎక్కడంటే ప్రత్యామ్నాయం లేకుండా కూలగొట్టే ప్రయత్నం అనేది ప్రమాదకరం. ముందు 2 రకాలు, ఆర్ఓబి, ఆర్యూబి. ఆర్ఓబి అంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ఆర్యూబి అంటే రైల్ అండర్ బ్రిడ్జ్. ఇది రైల్ ఓవర్ బ్రిడ్జి, రైల్ అండర్ బ్రిడ్జ్. రైల్వే లైన్ కింద నుంచి ఒక లైన్ వేసి అప్పుడు తర్వాత వంతెన కట్టుకుంటే ఇమ్మీడియట్ ప్రాబ్లమే ఉండదు. లేదు అంటే అటు ఇటు కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోతుంది. జనాలు ఎటు వెళ్ళాలి? ఇటు పక్కన చూస్తే గుంటూరు నుంచి బయటికి వెళ్ళేటటువంటి రూటు గోరంట్ల నుంచి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా బయటికి వెళ్ళాలి. అక్కడ గేట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గేట్లు అయిపోతాయి. తర్వాత 3వ వైపున నడుస్తున్నది. ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఒకప్పుడు పాత గుంటూరు దగ్గర వంతెన్ని కూల్చారు ఇట్లాగే కడతామని, అది మధ్యలో ఆపేశారు. ఈ రోజు వరకు వంతెన అట్లా 10 ఏళ్ళు అయిపోయింది అది కూలగొట్టేసి. ఇప్పుడు ఇది కూలగొట్టేసేయడం ముందు చేసేస్తే ఎటు కాకుండా పోతాము అన్నటువంటి ఒక సమస్య అయితే, ఇప్పుడు తాజాగా మరొక సమస్య వచ్చింది అంటే అరండల్పేట నుంచి కొత్తపేట వైపు వెళ్ళే ప్రధాన మార్గమైన 3 వంతెనల దగ్గర రైల్వే శాఖ నూతన ట్రాక్ ఎక్స్టెన్షన్ పనుల నిమిత్తం ఈ నెల 25 నుంచి 60 రోజుల పాటు రాకపోకలు నిలిపేశారు. అదొక సమస్య. అది పూర్తయ్యేటప్పటికి ఇటు సమస్య. మెయిన్ ఆల్టర్నేటివ్ అడుగులు అన్నటువంటిది కరెక్ట్గా పడాల్సి ఉంది. ఆర్యూబీలు కట్టి ఆ తర్వాత ఆర్ఓబీలు కడితే ప్రాబ్లమే ఉండదు. అదే సందర్భంలో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కోల్పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ముందే కనుక పరిహారం ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అది సిన్సియర్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెంసాని చంద్రశేఖర్ బాధ్యతగానే చేస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడబలుక్కుని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాల్సి ఉంది.